హాయ్ ఫ్రెండ్స్, మాకు ఇప్పుడు కువైట్లో 5 డేస్ బక్రీద్ హాలిడేస్ ఉన్నాయి. ఎప్పుడు ఆఫీసు ఇల్లు పనులతో బిజీగా ఉంటాం కాబట్టి ఈ 5 డేస్ మేము కువైట్లో చాలా ప్లేసులు చూడాలని అనుకుంటున్నాము. అందుకే ఇప్పుడు మేము కువైట్లో ఉండే ఒక మంచి మ్యూజియంకి వెళ్తున్నాము. ఆ మ్యూజియం ఎలా ఉంటుందో మీరు చూడండి. కువైట్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈరోజు అసలు ఎక్కడ కూడా మాకు ట్రాఫిక్ అనేది తగలలేదు. ఇదేనండి ఆ మ్యూజియం. లోపల చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. మా పాపకి కొత్త పాత అనేది ఏమీ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ తనే వెళ్తుంది. ఈ మ్యూజియంలో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మనము లోపలికి రాగానే మనకు ఎదురుగా పెద్ద పడవ కనిపిస్తుంది. ఇక్కడ ఈ మ్యూజియంలో మనకు కనిపిస్తున్న ఈ వస్తువులన్నీ కూడా 11వ శతాబ్దానికి సంబంధించినవి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ముత్యపు చిప్ప 11వ శతాబ్దంలో ఫైలేకా ద్వీపంలో దొరికింది. ఇది ఒక స్ట్రీటైట్ పాత్ర శకలం. ఇది కూడా 11th సెంచరీకి సంబంధించింది. ఇది కూడా ఫైలేకా ద్వీపంలో 11th సెంచరీకి సంబంధించినటువంటి పడవ లాంటి ఒక గిన్నె. ఇక ఇక్కడ మనకు కనిపిస్తున్నవి బైనాక్యులర్స్. ఇవి వ్యవహారిక భాషలో వచ్చి డార్బిల్ అని పిలుస్తారంట. ఇవి 1915కి 1940కి సంబంధించినవి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ వస్తువులన్నీ కూడా 11వ శతాబ్దానికి సంబంధించినవి. కువైట్లో ఒకప్పటి కాలంలో ఎక్కువగా పడవలనే ఉపయోగించేవారు. అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కువగా పడవలే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు గురించి దాని చరిత్ర గురించి అక్కడే ఇంగ్లీష్లోనూ అరబిక్ లాంగ్వేజ్లో రాస్తున్నారు. ఈ మ్యూజియం చూడడానికి చాలా నీట్గా ఉంది, అలాగే చాలా అందంగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చెక్క పెట్టెని ముత్యాల వ్యాపారులు కాఫ్కా అంటారంట. అంటే వారు ముత్యాలను అందులో దాచడానికి ఈ జల్లెల్లోంచి మంచి ముత్యాలను వేరు చేసి పెట్టడానికి ఉపయోగపడుతుందంట. ఇక్కడ కింద ఫ్లోర్లో ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. అయితే నేను అన్నీ చూపించట్లేదు. పై ఫ్లోర్కి వెళ్ళగానే ఇక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. నేను దూరం నుంచి చూసి ఇవన్నీ పెయింటింగ్స్ అనుకున్నాను. కాదండి, ఇవన్నీ కూడా వాళ్ళు చేతితో చేశారు. అంటే క్లాత్స్, మనమైతే రకరకాల బట్టలను తీసుకొని ఆ బట్టల్ని కత్తిరించి వీళ్ళకు ఏ కలర్ బట్టలు సరిపోతాయో ఆ బట్టలను కుట్టి ఇలాగా బొమ్మల్లాగా తయారు చేశారు. ఇక్కడ ప్రతి చిత్రంలో కనిపించేవన్నీ కూడా బట్టలతో చేసినవే. నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. వీళ్ళ యొక్క సాంప్రదాయాలని ఇందులో చూపిస్తూ అన్నీ కూడా రకరకాల గుడ్డలతోనే చేతితోనే చేశారు. ప్రతి ఒక్కటి, అంటే ఇక్కడ కనిపిస్తున్న మనకి ఈ కోడి కూడా ఒక గుడ్డతోనే చేశారు. ఇక్కడ ఒక తల్లి తన కూతురి యొక్క బిడ్డను చేతిలో తీసుకొని ముద్దాడుతున్నట్టు చాలా అందంగా చేశారు. ఈ ఫోటోలో వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ విధానం కానీ అన్నీ చక్కగా చూపించారు. కువైట్లో ఇప్పటికీ కూడా ఈ విధంగానే భోజనం చేస్తారు. వాళ్ళందరూ కూడా చుట్టూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఈ ఫ్లోర్ అంతా ఇలాంటి చిత్రాలే కనిపిస్తున్నాయి. వీళ్ళ ట్రెడిషన్ కూడా ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.